హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వెబ్సైట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే స్లాట్ బుకింగ్ పూర్తయిపోయేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దిశగా పయనం చేస్తూ ఉంది. దీని తర్వాత ఆప్షన్స్, అదేవిధంగా మాక్ అలాట్మెంట్స్, దాని తర్వాత రెగ్యులర్ అలాట్మెంట్, తర్వాత రిపోర్టింగ్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని పర్టికులర్గా హైదరాబాద్లోనే మనకి మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఈ కాలేజెస్ని 5 భాగాలుగా విడగొట్టి ఎపిసోడ్స్గా వీడియోస్ చేస్తూ ఉన్నాం మనం. పర్టికులర్గా ఎక్కువ మేజర్ చంక్ ఆఫ్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నటువంటి ప్రాంతంగా కొంపల్లి ప్రాంతం ఉంది. మనకి కొంపల్లి ప్రాంతంలో మేజర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా ఉండి దగ్గర సువిసేవాళ్ళు ఉన్నటువంటి 100 ఎకరాల క్యాంపస్తో హాస్టల్ ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, అదేవిధంగా ప్లేస్మెంట్స్ పరంగా కూడా ముందంజలో ఉన్నటువంటి సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం 4 ఇంజనీరింగ్ కాలేజెస్, ఒక ఫార్మసీ కాలేజ్ మరియు ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 4 ఎంసెట్ కోర్స్ ఉంటాయి. ఏది ముందు ఏది వెనకనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను 1 by 1 కాలేజ్ గురించి ఒక్కొక్క నిమిషంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీన్నే సిఎంఆర్ సెట్ అని వాడుక భాషలో అంటూ ఉంటారు. దీని యొక్క కాలేజ్ కూడా వచ్చేసి సిఎంఆర్ కే. దీని యొక్క ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2002లో జరిగింది. యాక్చువల్గా ఇది ఎమర్జింగ్ టాప్ 10 కాలేజెస్లో ఒకటిగా ఉంది. సో అంటే దాని అర్థం ఏంటి అంటే దే ఆర్ కంపీటింగ్ టు గెట్ ఇన్ టు ద టాప్ 10 అని అర్థం. సో ఇది ఒక సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఫ్లాగ్షిప్ ఇన్స్టిట్యూషన్ అండి. సో ఈ కాలేజీ 2002లో ప్రస్థానం తీసుకున్నప్పటి నుంచి చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధించి ఇప్పటివరకు పిల్లల మన్ననలు పొందింది. పర్టికులర్గా సిఎంఆర్ గ్రూప్ అంటే మేడ్చల్, మల్కాజిగిరితో పాటు రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా నుంచి కూడా అన్ని ప్రాంతాల నుంచి బస్ సర్వీస్ ఉండటం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సిఎంఆర్ థింక్ ప్లేస్మెంట్స్, థింక్ సిఎంఆర్ స్టేట్మెంట్ ఎప్పటి నుంచో ఉండింది, అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఇదే క్యాంపస్లో దీని వెనుక వైపు ఉన్నటువంటి మరో క్యాంపస్ వచ్చేసి సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్నే సిఎంఆర్ ఐటీ అని షార్ట్ ఫామ్లో. దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసి సిఎంఆర్ ఎం. ఇది 2005లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఇన్స్టిట్యూషన్. దీనికి ఫౌండింగ్ డైరెక్టర్గా డాక్టర్ జంగారెడ్డి గారు ఉన్నారు. మొదటి నుంచి కూడా సారు పిల్లల మీద ఎనలేనటువంటి ఆప్యాయతని, అదేవిధంగా కన్సర్న్ని ఉంటూ స్ట్రిక్ట్ క్యాంపస్గా గుర్తింపు ఉన్నటువంటి సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది మోర్ స్ట్రిక్ట్ క్యాంపస్ అని చెప్పేసి పిల్లలు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా సిఎంఆర్ జీ, దీన్నే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ అంటారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి క్యాంపస్లో ఇది 2008లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి క్యాంపస్. దీనికి డాక్టర్ రాజిరెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నారు. సో ఈ యొక్క కాలేజ్ క్యాంపస్ కోడ్ ఐఎమ్ రిపీటింగ్ సిఎంఆర్ జీ. సో ఇది లోపల కూడా దీనికి అనుకునే సిఎంఆర్ మెడికల్ కాలేజ్, లేకపోతే సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అదేవిధంగా సిఎంఆర్ నర్సింగ్ కాలేజ్, ఇవన్నీ కూడా ఉండటం అనేది జరుగుతుందన్నమాట. సో మరో క్యాంపస్ సిఎంఆర్ గ్రూప్లో వచ్చినటువంటి చివరిగా ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి మరో ఇన్స్టిట్యూషన్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి. సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, దీన్నే సిఎంఆర్ ఎన్, దీని యొక్క కాలేజ్ కూడా వచ్చేసి సిఎంఆర్ ఎన్ అంటూ ఉంటారు. సో ఈ రకంగా 4 ఇన్స్టిట్యూషన్స్ ప్రధానంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, బోధన్, ఆర్మూరు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు ఈ యొక్క సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని పెద్ద ఎత్తున ఆప్ చేసుకుంటూ ఉంటారు. దీని తర్వాత లేయర్లో అంటే సో ఈ ఏరియాలో ఉన్నటువంటి మరో మాజీ మంత్రివర్యులకు సంబంధించినటువంటి మరో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్గా కూడా మైసమ్మగూడలో ఉన్నాయి. సో ప్రధానంగా ఈ ఏరియాలో మొత్తం కూడా యూనివర్సిటీస్ అయిపోయినాయి, కానీ మరో 2 కాలేజీలు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక కాలేజ్ ఇన్స్టిట్యూషన్ కోడ్ వచ్చేసి ఎంఎల్ఆర్డి, దీన్నే ఎంఆర్ సెట్ అని కూడా అంటూ ఉంటారు. అదేవిధంగా ఈ ఏరియాలో మరో ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది. ఈ కాలేజ్ కూడా వచ్చేసి ఎంఆర్సిడబ్ల్యూ. ఓకే, సో ఇది మాజీ మంత్రికి సంబంధించినటువంటి మరో ఇన్స్టిట్యూషన్ ఎంఆర్సిడబ్ల్యూ. సో ఈ 2 మాజీ మంత్రి వారికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్గా ఉన్నాయి. మరో 2 కాలేజీలు వచ్చేసి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్పీఈసి, ఈ కాలేజ్ కొడుతూ ఉంది. ఇది కూడా అరౌండ్ 2008లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఇన్స్టిట్యూషన్. దానికి అనుకునే నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇంకొక కాలేజ్ కూడా ఉంటుంది. ఈ కాలేజ్ కూడా వచ్చేసి ఎన్ఆర్సిఎం. సో ఇక్కడికి మనం కొంపల్లి బెల్ట్ ఒకదాన్ని చూసాము, అదేవిధంగా మైసమ్మగూడ బెల్ట్లో ఉన్నటువంటి 4 ఇంజనీరింగ్ కాలేజెస్ని కూడా మనం చూసాం కదా. ఈ ఏరియాలో ధూళపల్లిలో సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇంకోటి ఉంటుందండి. సో దీని యొక్క కాలేజ్ కూడా వచ్చేసి ఎంఆర్టిఎన్. సో
MRTN అనే కోడ్తో ఈ కాలేజ్ ఇక్కడ ఉంటుంది. దోల్పల్లి మెయిన్ రోడ్ని ఆనుకొని ఈ కాలేజ్ ఉంటుంది అనమాట. ఇక ఇక్కడ నుంచి పోతే గండిమైసమ్మ చౌరస్తాలో మరో 4 ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయని చెప్పాలి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దీన్ని హితం అంటూ ఉంటారు. HITM కాలేజ్ కోడ్ వచ్చేసి HITM. ఇది గండిమైసమ్మ చౌరస్తాకి అదేవిధంగా మేడ్చల్ పోయేటువంటి దారిలో చివరగా ఉన్నటువంటి కాలేజ్. ఆ ఏరియాలో ఉన్నటువంటి మరో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి MLID, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది MLR గ్రూప్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో వీళ్ళకి మరో ఇంజనీరింగ్ కాలేజ్ IRE పక్కనే ఉంటుంది. ఆ కాలేజ్ అది సెకండ్ క్యాంపస్ అంటారు. అండ్ కొత్త క్యాంపస్ కూడా, ఇది ఓల్డ్ క్యాంపస్ 2005లో పెట్టినట్టున్నారు, అదేమో 2008లో పెట్టినటువంటి క్యాంపస్. MLRS, మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సైన్సెస్ అంటారు. MLRITM అనేది దాని యొక్క షార్ట్ ఫామ్. అదేవిధంగా దాని కాలేజ్ కూడా వచ్చేసి MLRS అంటూ ఉంటారు అనమాట. దాని పక్కనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్, దీన్నే IRE ఇంజనీరింగ్ కాలేజ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ ఏరియాలో ప్రధానంగా CMR ఫ్రంట్ రన్నర్గా ఉంటుంది. సో ఇటు ప్లేస్మెంట్స్లో కానీ, ఇటు ఫెసిలిటీస్లో కానీ, క్యాంపస్లో హాస్టల్ ఉంటాం కూడా. ఇప్పుడు IREలో కానీ తీసుకున్నప్పుడు కానీ, MLR కానీ క్యాంపస్ లోపల హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. వాళ్ళందరూ కూడా MLID ఇన్స్టిట్యూషన్ నుంచి కాలేజీలో అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది బస్సులో నుంచి. సో విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీ, అదేవిధంగా ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లాగా ఒక పెద్ద ఎన్విరాన్మెంట్ కలిగి ఉన్నటువంటి 4 క్లస్టర్స్తో ఉన్నటువంటి CMR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని తప్పనిసరిగా మీరు ఆప్ట్ చేసుకోండి. సో రిమైనింగ్ కాలేజ్ కోడ్స్ కూడా నేను మీకు చెప్పాను కదా. సో కిష్టాపూర్లో మరో ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి. ఆ కాలేజ్ కోడ్ వచ్చేసి MREM అనే పేరుతో ఒక చిన్న కాలేజ్ ఉంటుంది. సో ఎవరైనా ర్యాంకులు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పెట్టుకోండి. బట్ ఇది మాజీ మంత్రి వాళ్ళకి సంబంధం లేనటువంటి అదే సిమిలర్ కోడ్గా కనిపిస్తుంది. బట్ ఇట్ డజంట్ బిలాంగ్స్ టు ఎక్స్ మినిస్టర్. తర్వాత DRK సంబంధించినటువంటి మరో ఇన్స్టిట్యూషన్ బౌరంపేట్ ప్రాంతంలో ఉంటుంది. DRKI ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క కోడ్. దాని పక్కనే ఇది కొంపల్ బెల్ట్ కిందకి రానప్పటికీ ఇంచుమించు ఇది కూడా VNR VJIT కూడా ఈ ఏరియాకి VJEC అంటారు దీన్ని. ఈ కోడ్ కూడా మనం ఇది టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజ్లో ఒకటిగా ఉంది, ఒకటి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. మరో ఇన్స్టిట్యూషన్ దీనికి సంబంధించినటువంటి ఏరియాలో విసినిటీలో ఉన్నటువంటి కాలేజీ BVRIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది నర్సాపూర్ ప్రాంతంలో ఉంటుంది. సో ఇది ఒక క్లస్టర్ లాగా కొంపల్లి బెల్ట్కి ఒక కవరింగ్ లాగా. సో మణిమకుటం లాగా ఉన్నటువంటి CMR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి MLR మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్కి సంబంధించినటువంటి 4 ఇన్స్టిట్యూషన్స్ యాక్చువల్గా ఇవి. MLRIT, MLRS, IRE అండ్ సెయింట్ మార్టిన్ కూడా ఇవి ఇంచుమించు ఒకటే మేనేజ్మెంట్కి సంబంధించినవి. మరియు మాజీ మంత్రివర్యులకు సంబంధించినటువంటి MLRD మరియు MRCW అయ్యొక 2 కాలేజీలు. అదేవిధంగా ఈ గ్రూప్కి సంబంధం లేనటువంటి మరో 3 ఇంపార్టెంట్ కాలేజెస్ వచ్చేసి SPEC, NRCM మరియు HITM హితం, DRKI అండ్ MREM. సో మొత్తంగా ఒక 15 కాలేజెస్ యొక్క క్లస్టర్ అనేది కొంపల్లి బెల్ట్లో ఎప్పటి నుంచో రాజ్యం వెళ్తూ ఉంది. ఇక్కడ యూనివర్సిటీస్ విషయంలో పర్టికులర్గా గమనించినట్లయితే మాజీ మంత్రివర్యులకు సంబంధించినటువంటి 3 యూనివర్సిటీస్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్కి MCET కోడ్కి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం MCET గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాజీ మంత్రికి సంబంధించినటువంటి 3 యూనివర్సిటీస్ అనేవి ఇక డోర్లు ఓపెన్ చేసినట్టుగా ఉంటాయి అనమాట. ఎవరు పోయినా సీట్ ఇచ్చేస్తారు. ఎప్పుడైనా సరే కాలేజ్ వర్సెస్ యూనివర్సిటీలో భాగంగా మనం గమనించాల్సి వచ్చినప్పుడు యూనివర్సిటీకి అందరూ నాన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ వెళ్తారు ఎక్కువ మంది. ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఉన్నా, ఎన్ని మార్కులు ఉన్నా పోగానే సీట్ ఇచ్చేటువంటి అవైలబిలిటీ అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి వీలైన కాటికి మెరిటోరియస్ స్టూడెంట్స్, MCET ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రైమర్లీ CMR గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెకండరీ MLR గ్రూప్ను కానీ అండ్ IRE అండ్ టెర్షియరీ గ్రూప్ కింద మాజీ మంత్రికి సంబంధించినటువంటి ఆ 2 కాలేజీలు అండ్ 4th లేయర్లో SPEC, NRCM అండ్ హితం అండ్ DRKI అండ్ MREM. సో అండ్ MRTN. ఇది కొంపల్లి యొక్క నైసర్గిక స్వరూపం. ఇక్కడ కొంపల్లిలో ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ కాలేజెస్గా ఉండటం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు దగ్గర ఇప్పుడు నేను ఒక 15 ఇన్స్టిట్యూషన్స్ పేరు చెప్పాను, ఇంక్లూడింగ్ VNR విజ్ఞాన జ్యోతి, VVRIT, వీటిని కూడా ఇక్కడే కలుపుకోవచ్చు. దాదాపు 15-20 వేల మంది మనకి MCETలో 70,000 మంది పిల్లలు, 80,000 మంది మొత్తం మీద MCET రాసినటువంటి పిల్లలు జాయిన్ అవుతారండి. ఇందులో 1/3 ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ 1/4 ఆఫ్ ది స్టూడెంట్స్ ఐ కెన్ సే ఓన్లీ కొంపల్లి బెల్ట్కి పరిమితం ఏంటారు తప్ప ఈ కాలేజీ కోర్స్ని కన్ఫ్యూజన్ లేకుండా పెట్టుకోవాల్సినటువంటి అవసరం పేరెంట్స్కి చాలా ఉంది. సో మీకు ఏ డౌట్ ఉన్నప్పుడు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డెఫినెట్గా మా టీం మీకు ఆన్సర్ చేస్తుంది. ఈ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్స్ సంబంధించినటువంటి డొనేషన్ పార్ట్స్ గురించి కానీ ఎంత ఉంటుంది ఏంటి అనే దాని మీద మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి మీకు డొనేషన్ ఎప్పటికప్పుడు మేము తిరిగి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు పర్టికులర్ కాలేజ్ CMRK డొనేషన్ అని మాకు పెట్టారనుకోండి, సో ఎంత ఫీజు ఉంటుంది అనేది మీకు రిప్లై ఇస్తాం.
మా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో మీకు స్క్రోల్ మీద రన్ అవుతుంది కదా స్క్రీన్ మీద, ఈ నెంబర్కి వాట్సాప్లో ఆ పర్టికులర్ కాలేజీ కోడ్ ప్లస్ ఎంత డొనేషన్ ఉందని అడిగినట్టయితే మా టీం ఎప్పటికప్పుడు మీకు రెస్పాండ్ మీరు ఈ ఎంసెట్ అయిపోయిన తర్వాత ఒకసారి అలాట్మెంట్ జరిగిన తర్వాత మాకే అలాట్మెంట్ కాలేజీ దగ్గర పోయి గంటల తరబడి ఫీజుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సో మీరు జస్ట్ వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే ఎడ్యునైన్ టీం సేకరించినటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం మీ యొక్క మొబైల్లోకి వచ్చి చేరుతుంది. దాని తర్వాత మీరు దాని బేసిస్ మీద ఇన్ఫార్మ్డ్ డెసిషన్ కూడా తీసుకోవచ్చు. చూశారు కదండి, కొంపల్లిలో ఉన్నటువంటి ఒక 15 ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క సమాహారాన్ని నేను చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా మీకోసం తెలియజేశాను. దీనికి సంబంధించి మన దగ్గర ప్లేలిస్టులు కూడా ఉంటాయి. ఉదాహరణకి మీరు సిఎంఆర్ గురించి తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడుకున్న వీడియోస్ మాకు పంపించండి అని మా వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్లయితే డెఫినెట్గా ఆ కాలేజీలని మా కళ్ళతో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నేను మేజర్గా చాలా కాలేజెస్కి వెళ్ళి క్యాంపస్ షూట్స్ చేస్తూ ఉంటాను. సో చేసినటువంటి సమాచారం ఎందుకోసం చేస్తూ ఉంటారంటే ప్రతి పిల్లవాళ్ళకి వీళ్ళంతా ఇంటర్మీడియట్ కాలేజ్ చూసుంటారు, మీ ఆ వర్షన్లో ఉంటారు తప్ప ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంటుంది, దాంట్లో ల్యాబ్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, దాని యొక్క ఆడిటోరియంస్ ఎలా ఉంటాయి, దాని యొక్క హాస్టల్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క ప్లే గ్రౌండ్స్ ఎలా ఉంటాయి, సో మొత్తం ఈ 4 years యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీ సీనియర్ చెప్పినటువంటి మాటల్లో మా ఛానల్ ద్వారా మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కొంపల్లి బెల్ట్లో చేరాలనుకున్నటువంటి ఈ పర్టికులర్ ఐజాలాల స్టూడెంట్స్ పర్టికులర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే కన్ఫ్యూజన్ లేకుండా మీకు ఆప్షన్స్ పెట్టుకునేదానికి మేము అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.